నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. నేను ఆదిత్య. సో ఈ రోజు అయితే బాలకృష్ణ గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ రోజు అయితే మొత్తం సినీ ఇండస్ట్రీ కలిసి పెద్ద ఈవెంట్ చేయబోతున్నారు. అయితే దీనికి ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అలాగే చాలా మంది అంటే వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా ట్వీట్ ద్వారా బాలకృష్ణ గారికి చాలా మంది విషెస్ అయితే తెలియజేస్తున్నారు. సో అలాగే మన తమిళ ఇండస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఆదిత్య, ఏమని ట్వీట్ చేశారు రజనీకాంత్ గారు? అంకిత, ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా బాలకృష్ణ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఆయనకి సినీ స్వర్ణోత్సవం అనే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ ఈవెంట్కి వచ్చేసి సిటీలో ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్ అయితే ఈ షోకి విచ్చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, సౌత్ లో ఉన్నటువంటి ఆల్ లాంగ్వేజ్ నుంచి కూడా సెలబ్రిటీస్ అందరూ ఈవెంట్ కి అయితే హాజరవుతున్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రజనీకాంత్ సో బాలకృష్ణని ఉద్దేశించి అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఒకసారి ట్వీట్ చూడండి ఒకసారి మీరు. ఓకే. Action King, Collection King, Dialogue Delivery King, my lovely brother Balaya has completed 50 years in the cinema industry and is still going strong. A great achievement. My heart congratulations to him and I wish him peace of mind, good health and happiness all his life. God bless you. ఎస్. సో రజనీకాంత్ గారు బాలకృష్ణ గారిని ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ అయితే చూడడానికి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. బికాస్ బాలకృష్ణకి ఇండస్ట్రీ పరంగా కానీ లేకపోతే రాజకీయం పరంగా కానీ ఆయనకంటే ఒక సపరేట్ ఒక బేస్ ఉంది, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే బాలకృష్ణ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది యాక్షన్ మూవీస్ అనమాట. సో యాక్షన్ మూవీస్ లో ఆయన చేసినటువంటి ఫైట్స్ కానీ లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశం కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే పౌరాణిక సినిమాలు ఏవైతే ఉన్నాయో పౌరాణిక సినిమాలు చేయడం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో అన్నగారి తర్వాత మళ్ళీ అదే లెవెల్లో డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే అదే లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ పౌరాణికం అనేది అందరు హీరోలు చేయలేరు. సో అలాంటి ఒక పౌరాణిక సినిమాలు చేయడంలో బాలకృష్ణ గారు తనకంటూ ఒక ముద్రని క్రియేట్ చేసుకోగలిగారు. సో మనం చూసాము అలాంటి ఏవో మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా బాగా పండించారని చెప్పొచ్చు. ఇకపోతే రాజకీయం పరంగా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ మెరిట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో హిందూపురం నుంచి దాదాపుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. సో 2014 కానీ 2019 కానీ తర్వాత 2024 కానీ అంటే సినీ పరంగా జనాలు ఆయన ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేశారో ఇటు పొలిటికల్ పరంగా కూడా బాలకృష్ణని అదే విధంగా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి అదే నియోజకవర్గం నుంచి దాదాపుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే చాలా తక్కువ మంది అయ్యారు. సో అందులో బాలకృష్ణ గారు ఒకళ్ళని చెప్పొచ్చు. అయితే ఆదిత్య, ఇప్పుడు చూసుకుంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా బాలయ్య బాబు గారికి అప్పుడున్న క్రేజ్ ఇప్పుడున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అసలు ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి చూసుకుంటే బాలకృష్ణ గారిని బాలయ్య బాబు, జై బాలయ్య అనడం వింటామో. అసలు ఆయన డైలాగ్ అసలు చెప్తుంటే స్క్రీన్ పైన ఆడియన్స్ విజువల్స్ కానీ మన థియేటర్ లో అసలు ఆ సౌండ్ అయితే అస్సలు తట్టుకోలేము. అండ్ మీరు ఏదైతే అన్నారో 50 ఇయర్స్ ఆ ఎనర్జీ కానీ అదంతా అలా కంటిన్యూ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఫ్యాన్ బేస్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది కదా. బికాస్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 90s కిడ్స్ ఉన్నారు, 80s కిడ్స్ ఉన్నారు. మోస్ట్లీ 80s కిడ్స్ నుంచి అయితే బాలకృష్ణ చాలా మందికి తెలుసు. సో 90s కిడ్స్ ఆ తర్వాత 2000 కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా బాలకృష్ణ గారు తెలుసు. బికాస్ మనం చూసుకుంటే ఎక్కడ పబ్కి వెళ్ళినా కానీ ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా కానీ ఈవెన్ ఊర్లలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న జాతరలు అవ్వచ్చు లేకపోతే తిరణాలు అంటారు కదా. సో అలాంటి ప్లేసెస్ లో కూడా ఎక్కడైనా సరే మనకి వినిపించే స్లోగన్ ఏదైనా ఉంది అని అంటే జై బాలయ్య, జై బాలయ్య అంటుంటారు. సో మీరు అన్నట్టు ఏదైతే చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే 100% బాలయ్య బాబు అని కళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు. సో అలాగే ఇప్పుడు రజనీకాంత్ గారిని ఉద్దేశించి మనం ఇంకా అంటే రజనీకాంత్ ఏదైతే ఒక ట్వీట్ చేశారో ఇప్పుడు ఆ ట్వీట్ గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రానికి గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సినీ ఆయనకి ఏదైతే ఒక ఈవెంట్ కండక్ట్ చేశారో 100 years కి సంబంధించింది ఏదైతే ఒకటి కండక్ట్ చేశారో సో ఆ ఈవెంట్ కి రజనీకాంత్ గారు గెస్ట్ గా వచ్చేసి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని రాజకీయ కోణంలో కూడా ఆలోచించి చాలా మంది నెగిటివిటీ చేశారు. బట్ ఎక్కడా కూడా రజనీకాంత్ రీసెంట్ గా జరిగినటువంటి ఒక అంశంలో ఇప్పుడు అర్థమైందా సంథింగ్ అన్నట్టు చేసినటువంటి ట్వీట్ కూడా కొంచెం అది వేరే లెవెల్ జనాలు తీసుకోవడం జరిగింది. బట్ మరోసారి బాలకృష్ణ గారికి ఉద్దేశించి రజనీకాంత్ చేసినటువంటి ట్వీట్ అయితే నిజంగా చూడడానికి చాలా పాజిటివ్ గా చాలా హ్యాపీ
హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి హీరో, ఆయన్ని చూసి మనం పెరిగిన వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 50 years సినీ జీవితం రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంకిత. అండ్ రానున్న రోజుల్లో మీరు అన్నట్టు అటు పొలిటికల్ వేగా కానీ లేకపోతే సినీ రంగం వేగా కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ అలాగే కంటిన్యూ చేస్తూ ఆయనకి ఇంకా మంచి స్టేజ్ కి వెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా. అంటే ఇక్కడ చూస్తే 50 years అంటే నాట్ ఓన్లీ ఈజీ, అంటే ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మా ఫాదర్ హీరో కదా, అట్లా వచ్చిన హీరో కాదు, తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో, తనకంటూ ఆడియన్స్ ని కానీ తెచ్చుకోవడం కానీ, అసలు ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు అంటే అది నాట్ ఓన్లీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు, అది బాలయ్య బాబుకి మాత్రమే సాధ్యం అని కూడా చెప్పొచ్చు ఆదిత్య. ఎస్, సో చూసారు కదా, మొత్తానికైతే బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి సంబంధించిన ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా జరగబోతుంది. సో మరి దీనికి ఆల్మోస్ట్ సౌత్ లో ఉన్నటువంటి బడా బడా సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్, సో మరి రజనీకాంత్ గారు చెప్పినట్టు బాలకృష్ణ గారికి అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండింది. ఆయన డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, ఆయన చేసిన యాక్షన్ మూవీస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. అలాగే పొలిటికల్ గా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ ని క్రియేట్ చేశారు. మరి ఆయనకి మన ఛానల్ తరఫున మనం కూడా విష్ చేద్దాం. ఐ హోప్ ఆయన ఏదైతే అచీవ్ చేశారో దానికి మించి ఇంకా ముందుకు వెళ్ళాలి అండ్ మంచి హెల్త్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అంకిత అండ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్.